నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ పద్యాంశం ఇచ్చాడు. ఈ పద్యాంశాన్ని చదివి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కూడా ఇచ్చారు. ఆ మల్టిపుల్ చాయిస్ని మనం రాయాలి. చూడండి, ఫస్ట్ లెసన్ झम बरसते बादलोंची झम 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 मेघ बरसते हैं सावन के झम 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 गिरती बूंदे तरुओं से छनके चम चम बिजली चमक रही रे उर्मे घन के तम तम दिन के तम में सपने जगते मन के। ఈ పద్యాంశాన్ని ఇచ్చాడు. ఈ పద్యాంశం మనం క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇందులోంచి వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సావన్ మే మేఘ్ కైసే బరసతే హై. సావన్ అంటే శ్రావణ మాసంలో. ఫస్ట్ లైన్లోనే ఉంది చూడండి, ఝమ్ ఝమ్, సి ఆన్సర్. ఓకే, మనమే సపనే కబ్ జగితే హై. మనసులో కలలు ఎప్పుడు మేల్కొంటాయి. మనమే సపనే ఎక్కడుందో చూడండి, ఎక్కడుంది? సపనే జగతే హై, ఫోర్త్ లైన్లో ఉంది చూడండి. దీనిమే తమ తమ దీనికే తమమే సపనే జగతే మనకే దీనికే తమమే. బి కరెక్ట్ ఆన్సర్. రాత్మే కాదు, సంధ్యా సమయ కాదు, సూర్యోదయ కాదు, పగటి పూటే మనం కలలని కంటాము. तरु शब्द का अर्थ क्या है? तरुओं से छनके। तरु शब्द का अर्थ क्या है? वृक्ष। किसके उर में बिजली चमक रही है? चम चम बिजली चमक रही रे उर में घन के। देखिए, उर में घन के, घन के मीने। इस कविता के कवि कौन है? इस कविता बरसते बादल पाठ से दिया गया है। इस कविता का कवि सुमित्रानंदन पंत है। देखिए प्यारे बच्चे,